ఈరోజు దేశవ్యాప్తంగా రంగుల పండుగ హోలీ జరుపుకుంటున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ అందరూ ఆనందోత్సాహాలలో మునిగి తేలుతున్నారు. ఎక్కడ చూసినా సందడి వాతావరణం కనిపిస్తోంది. మన జీవితంలో రంగులు నింపే హోలీ పండుగపై మరిన్ని వివరాలు చూద్దాం. రంగుల పండుగ హోలీకి యావత్ భారతావని స్వాగతం పలికింది. ఈ ఉదయం నుంచే ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ అందరూ ఆకాశాన్నంటే సంబరాలకు స్వాగతం పలికారు. ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున నిర్వహించుకునే ఈ పండుగను హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవాన్ని కూడా పిలుస్తారు. హిందూ పురాణాల ప్రకారం హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. హోలికా పూర్ణిమ రోజునే హోలీ పండుగను జరుపుకుంటారు. హోలీ పండుగ జరుపుకోవడం వెనుక పురాణ నేపథ్యం కూడా ఉంది. హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉంటాడు. విష్ణుమూర్తిని స్మరించడం హిరణ్యకశిపుడికి ఏమాత్రం నచ్చదు. దీంతో ప్రహ్లాదుణ్ణి హతమార్చాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతని రాక్షస సోదరి హోళికని పిలుస్తాడు. ఆమెకున్న శక్తితో ప్రహ్లాదుణ్ణి అగ్నిలో ఆహుతి చేయాలని హోళికను హిరణ్యకశిపుడు కోరతాడు. దీంతో ప్రహ్లాదుణ్ణి తన ఒడిలో కూర్చోబెట్టుకుని హోళిక మంటల్లో దూకుతుంది. అయితే విష్ణుమూర్తి తన ఆధ్యాత్మిక శక్తితో ప్రహ్లాదుణ్ణి ప్రాణాలతో కాపాడతాడు. హోళిక మాత్రం మంటల్లో కాలిపోతుంది. ఈ క్రమంలో హోళికా దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారనే ప్రచారం ఉంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రివేళ హోళిక దహనం నిర్వహిస్తారు. అయితే దేశవ్యాప్తంగా హోలీని జరుపుకున్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ఈ పండుగను మరింత ఎక్కువగా జరుపుకుంటారు. ఢిల్లీ, బీహార్, యూపీ, పంజాబ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో హోలీని విభిన్నంగా జరుపుకుంటారు. ఫాల్గుణ పూర్ణిమకు ముందు రోజు బీహారీలు పెద్ద పెద్ద మంటలు వేస్తారు. దీనికోసం పిడకలతో పాటు ఆరాడ్, హోలీ కలప, పంటలు కోసిన తర్వాత మిగిలిన పొట్టు వాడతారు. పండుగ రోజు జానపద పాటలు పాడుతూ డాన్స్ చేస్తారు. యూపీలో బర్చానా ప్రదేశం హోలీ పండుగకు ప్రసిద్ధి. ఇక్కడ రాధా రాణి ఆలయంలో లాఠ్మార్ హోలీ అనే ఆట ఆడతారు. ఒడిషా ప్రజలు కూడా హోలీని ఘనంగా చేస్తారు. అయితే శ్రీకృష్ణుడు, రాధ విగ్రహాలకు బదులుగా పూరీలో ఉన్న జగన్నాథుడి విగ్రహాలను పూజిస్తారు. కాగా తెలంగాణలో హోలీని కాముని పున్నమిగా జరుపుకుంటారు. హోళీ పండుగకు శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. వసంతకాలంలో వాతావరణం చలికాలం నుంచి ఎండాకాలానికి మారుతుంది. వాతావరణ మార్పుల వల్ల వైరల్ జ్వరం, జలుబు వంటి వ్యాధులు సంభవిస్తాయి. ఈ జ్వరాల నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవడం ద్వారా దూరమవుతాయనే వాదన ఉంది. అయితే దుకాణాల్లో దొరికే కృత్రిమ రసాయనాలు కలిపిన రంగులు చల్లుకుంటే మాత్రం హాని తప్పదు. ప్రకృతి సిద్ధమైన మోదుగా, బంతిపూలు, ఆకులు, బచ్చలి ఆకులు, బీట్రూట్, పాలకూర, దానిమ్మ గింజలు, దానిమ్మ తొక్కలు, గోరింటాకు వంటి సహజ సిద్ధమైన వాటితో రంగులు తయారు చేసుకుని వాటిని చల్లుకుని హోలీ సంబరాలు జరుపుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఆరోగ్యం, ఆనందానికి ఆనందం అంటున్నారు వైద్యులు. ప్రస్తుతం దుకాణంలో దొరికే సింథటిక్ రంగులు వాడితే అవి కళ్లకు, చర్మానికి హాని చేస్తాయని హెచ్చరిస్తున్నారు. కాగా హోలీ పండుగ సందర్భంగా తెలంగాణలో గత 2-3 రోజుల నుంచి దుకాణాల్లో రద్దీ కనిపిస్తోంది. రంగులు కొనేందుకు వచ్చే వారితో షాపులు సందడిగా ఉన్నాయి. మిఠాయి దుకాణాలు మంచి వ్యాపారం చేస్తున్నాయి. రంగులు చల్లుకున్నాక స్నానం చేసి ఆ తర్వాత ఒకరికొకరు స్వీట్లు పంచుకోవడం ఆనవాయితీ. ఈ ఏడాది హోలీ పండుగను మనం సహజ సిద్ధమైన రంగులతో జరుపుకుందాం. పర్యావరణానికి మేలు చేద్దాం. మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.